కాలం కవల్ ఈ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ సోనీ లీవ్ ఓటీటీలో తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది. జనరల్ గా క్రైమ్ థ్రిల్లర్స్ రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి అసలు సీరియల్ కిల్లింగ్స్ గానీ మర్డర్స్ గానీ అసలు ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అన్నది మనకి చూపించకుండా సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. ఇక రెండోది మనకి ఆ సీరియల్ కిల్లర్ గానీ మర్డరర్ గానీ చూపించేసి ఎందుకు చేస్తున్నాడు, అతన్ని ఎలా పట్టుకున్నారు పోలీసులు అన్నది చూపిస్తూ ఉంటారు. ఈ సినిమా రెండో కోకు చెందింది. మనకి సినిమా మొదలు పెట్టగానే మమ్ముట్టి గారు సీరియల్ కిల్లర్ అని, అతనే అమ్మాయిల్ని చంపుతున్నాడని మనకు చూపించేస్తారు. అయితే అతన్ని ఎలా పట్టుకున్నారు అన్నదే సినిమా కథ. యాక్చువల్లీ ఇది ఎర్లీ 2000 టైంలో కర్ణాటకలో సైనైడ్ కిల్లర్ అని ఒక అతను వల్నరబుల్ గా ఉన్న అమ్మాయిల్ని, అంటే ఎవరైతే పెళ్లి కాకుండా ఉండిపోతారో, డైవర్సీస్ గానీ విడో గానీ వాళ్ళని పెళ్లి చేసుకుంటానని ట్రాప్ చేసి సైనైడ్ పిల్స్ ఇచ్చి చంపేశాడు. అతన్ని బేస్ చేసుకుని ఈ సినిమాని తీశారు. యాక్చువల్లీ 2023లో అమెజాన్ ప్రైమ్ లో దాహద్ అని ఒక వెబ్ సిరీస్ హిందీది ఉంది. అది కూడా ఈ సీరియల్ కిల్లర్ ని బేస్ చేసుకుని తీశారు. ఎవరైతే ఆ సిరీస్ చూడలేదో వాళ్ళకైతే ఈ సినిమా బాగా నచ్చుతుంది. ఒకవేళ చూస్తే మాత్రం పర్వాలేదు అన్నట్టుగా ఉంటుంది. యాక్చువల్లీ ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయింది. దాదాపు 100 కోట్లు పైగా కలెక్ట్ చేసింది. కానీ ఓటీటీలో ఈ సినిమాని చూసినప్పుడు నాకు మాత్రం పర్వాలేదు, బాగానే ఉంది అన్న ఫీలింగ్ అయితే మాత్రం వచ్చింది. మరీ హై ఎక్స్పెక్టేషన్స్ లేకపోతే ఒక్కసారి అయితే ఓటీటీలో ఈ సినిమాని చూసేయచ్చు. కాకపోతే ఆ మలయాళంలో జనరల్ గా ఉండే అదే టైప్ స్లో నెరేషన్ ఈ సినిమాలో కూడా ఉంది. ఫస్ట్ 30 minutes లోనే మనకి సీరియల్ కిల్లర్ ఎవరు, ఏం చేస్తున్నాడు, ఏంటి అన్నది క్లియర్ రివీల్ చేస్తారు. సో దానివల్ల నాకేమనిపించిందంటే ఆ తర్వాత ఇంకా సినిమాని ఇంకా అదే పాయింట్ తో సాగదీసేస్తారేమో అనిపించింది. కానీ అలా చేయకుండా వీళ్ళు ఏం చేశారంటే ఒక ట్రూ ఇన్సిడెంట్ కి ఫిక్షనల్ గా ఒక కొత్త ట్విస్ట్ ని యాడ్ చేశారు. దానివల్ల అక్కడ నుండి అంత బోర్ పుట్టించకుండా కొంచెం ఇంట్రెస్టింగ్ గా క్లైమాక్స్ వరకు వెళ్ళిపోయింది. కాకపోతే క్లైమాక్స్ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే జస్ట్ సింపుల్ గా తేల్చేశారు అనిపించింది నాకైతే. మమ్ముట్టి గారి పెర్ఫార్మెన్స్ గురించి మనం కొత్తగా చెప్పాల్సిన పని లేదు, బాగా చేశారు ఆయన. ఈ ఏజ్ లో కూడా యాక్షన్ సీన్స్ లో బాగా చేశారు అనిపించింది. టెక్నికల్ గా కూడా ఈ సినిమా బాగుంది. వీళ్ళు స్టోరీ ప్రకారం తమిళనాడు కేరళ బార్డర్స్ చూపించారు. ఆ నేచురల్ లొకేషన్స్, ఆ హిల్ ఏరియాస్ ని, ఆ సముద్ర తీరాలని బాగా పిక్చరైజేషన్ చేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది, తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఇది రియల్ స్టోరీని బేస్ చేసుకుని తీశారు కాబట్టి స్టోరీకి బాగా మనం కనెక్ట్ అవుతాం. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే అమ్మాయిల్ని చంపేటప్పుడు వాళ్ళు ఏ మాత్రం పెద్దగా డిఫెండ్ చేసుకున్నట్టుగా చూపించలేదు. అమ్మాయిల సంగతి పక్కన పెడితే సినిమాలో ఒక మగతన్ని కూడా చంపడం చూపించారు. అతను కూడా పెద్దగా డిఫెండ్ చేసుకున్నట్టు చూపించలేదు. ఏదో జస్ట్ ఈజీగా గివ్ అప్ ఇచ్చేసినట్టుగా అనిపించింది నాకైతే. ఈ ఏజ్ లో మమ్ముట్టి గారు అమ్మాయిల్ని ట్రాప్ చేయడం అనేది నాకు పెద్దగా కన్వీనియన్స్ గా అనిపించలేదు. విలన్ కి ఫ్లాష్ బ్యాక్ స్టోరీని చెప్పపోయినా బాగుండేది. మరి చెప్పనట్టుగా చూపించినట్టుగా చూపించారు. అదేదో ఎలాగో చూపిస్తున్నారు కాబట్టి కొంచెం క్లియర్ గా చూపిస్తే బాగుండేది. ఇక ఫ్యామిలీతో చూడొచ్చు అంటే స్టోరీ ప్రకారం అమ్మాయిల్ని ట్రాప్ చేయడం, సీరియల్ కిల్లింగ్స్ ఉన్నాయి కానీ పెద్దగా వైలెన్స్ చూపించలేదు. డబుల్ మీనింగ్ డైలాగ్స్ కానీ అడల్ట్ సీన్స్ కానీ ఏమీ లేవు. ఓవరాల్గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. ఇట్స్ ప్యూర్లీ మై ఒపీనియన్. థ్యాంక్ యూ.